నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాను వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రం వైపుగా కదులుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డాయి. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 2 రోజుల పాటు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో రాగల 3 రోజులు ఏపీలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. దీంతో రానున్న 3 రోజులు ఉత్తర దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. బుధ, గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపారు. ఇటు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపారు. శుక్రవారం పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించారు.